మంచి పనులు చేస్తుంటే నిన్న మన బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఇవాళ మల్కాజ్గిరిలో ఓట్లు అడుగుతుండు. ఆయన కొత్తోడు కాదు, గత ప్రభుత్వంలో ఆయన మంత్రి, ఆర్థిక మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, అన్ని మంత్రులు కేసీఆర్ పక్కన కూర్చున్నాడు. కేసీఆర్తో పాటు తెలంగాణలో జరిగిన అన్ని దుర్మార్గాలకు ఈటల రాజేందర్ కూడా కారణం కాదా? ఆయనకి ఈయనకు పంపకాలలో తేడా వచ్చి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఈయనను బయటికి పంపిస్తే బయటికి వచ్చాడు. బీజేపీలోకి పోయిండు, హుజూరాబాద్లో ఎమ్మెల్యే అయ్యిండు. హుజూరాబాద్లో మరి నరేంద్ర మోడీని అడిగి 1000 కోట్లు తెస్తా అన్నాడు. 1000 కోట్లు తెచ్చి హుజూరాబాద్ అభివృద్ధి చేసి ఉంటే మన ఎమ్మెల్యేగా హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడతారని నేను అడుగుతున్నా. హుజూరాబాద్లో ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నరేంద్ర మోడీ నుంచి తెస్తున్న నిధులు లేకపోవడం వల్ల హుజూరాబాద్లో ఎమ్మెల్యే ఓడగొట్టిండ్రు. ఇవాళ మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఎంపీకి నిలబడతా అంట. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడనే ఉంటున్నాడు. ఎన్నడన్నా మన మల్కాజ్గిరి పేదల దగ్గరకు వచ్చిందా? వర్షాకాలంలో మన ఇండ్లు మునుగుతూ వచ్చిందా? మన వాళ్లకు ఆదుకోవడానికి కేంద్రం నుంచి మన నిధులు తెచ్చిందా? మన మూసీలో చిన్న పాప కొట్టుకపోతే నాలలో పడి కనీసం ఆ కుటుంబాన్ని పలకరించడానికి అన్న వచ్చిన ఏ రోజు మన కష్టాలలో రాలే. ఎన్నడైనా మీ మంచికి మీ చెడ్డకు మీరుతో గెలిచినా ఓడినా రాత్రి మగళ్ళు మీ మధ్యలో ఉన్నది మైనంపల్లి హనుమంతరావే తప్ప సొంత పైసలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరని రాష్ట్రంలో ఉన్నారంటే మీ మల్కాజ్గిరి ప్రాంతానికి మీ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు జరిగింది. ఈ ప్రాంతం నుంచి మైనంపల్లిని గెలిపించుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రిగా ఉండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. అందుకే ఇవాళ మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మొత్తం పార్లమెంటు నియోజకవర్గానికి బాధ్యత పెట్టి ఇన్ఛార్జిగా పెట్టి సునీతమని గెలిపించుకొస్తే ఆయననే ఈ ప్రాంతానికి మంత్రిలాగా మీ సమస్యలు అన్నీ ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారికి పనిచేసి పెట్టే బాధ్యత నాది. ఆనాడు కొడంగల్లో కక్ష కట్టి నన్ను ఓడగొడితే 14 రోజుల్లోనే ఈ ప్రాంతం నుంచి ప్రశ్నించే గొంతుగా నన్ను గెలిపించింది మీరు. ఈ మల్కాజ్గిరి అసెంబ్లీలోనే 11,000 మెజారిటీ ఇచ్చి ఆనాడు నన్ను ఎంపీగా గెలిపించారు. మీరు అండగా నిలబడి నన్ను గెలిపించింది కాబట్టి, నన్ను ఎంపీగా గల్లీ నుంచి ఢిల్లీకి పంపించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని చేసింది. ఆ బాధ్యతని రాష్ట్రం మొత్తం తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి నేను ముఖ్యమంత్రి అయినా, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అంటే అందులో మీ భాగస్వామ్యం ఉంది, మీ ఆశీర్వాదం ఉంది. మరి ఇవాళ నాకు ప్రభుత్వం ఉంది, మీకు మంచి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన మైనంపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలవలే. ఈసారి మీ సమస్యలు తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించడానికి సోదరిమణి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి మీరు గెలిపించండి.